ఇక అయిపోతున్నాయి రావాలి. నమస్తే ఇక అందరికి. ఇక మనం ఎప్పటిలాగానే మార్కెట్ పోదామని ఈ రోజు కూడా కూరగాయలు తెంపడానికి పోతున్నాము చేనులకు. ఇక్కడ పొడికి ఇట్లా చేతికి బట్ట చుట్టుకోవాలి. ఇట్లా బట్ట ఎందుకు చుట్టుకోవాలంటే బెండకాయకు ముళ్ళు బాగుంటది, చేతంతా గులగుల పెడుతుంది. అందుకని ముందు జాగ్రత్తతో చేతికి చుట్టుకుంటున్నా. ఈ బెండకాయలు మొత్తం తిరిగి తెంపితే ఒక బాక్స్ కి ఎక్కైనాయి, 2 బాక్సులకు దక్కైనాయి. ఇక ఈ పాత చెట్లు మొత్తం తీరిపోయినాయి. ఇలా మొత్తం కలిసి ఒక 10 బాక్సులు వెళ్ళచ్చు. అవి పోతే పోయినాయి కానీ మళ్ళీ స్టెప్ స్టార్ట్ అవుతుంది క్రాప్. ఇక ఈ బెండకాయల సోపతికి కొన్ని చామంతి పూలు కూడా వెళ్ళినాయి. ఈ చెట్లని అయితే నేను జూన్ 1కు పెట్టినా. మనకు చలి ఎంత పెడితే అంత కాస్ట్ ఉన్నాయి. పువ్వులు కూడా ఒక 3-4 కిలోలు వెళ్ళినాయి. ఈ 3 ఎత్తుకొని పోవాలి ఇప్పుడు మార్కెట్. అవి తీసుకొచ్చుకొని బండి మీద పెట్టుకొని ఇక ఇంటికాడ అయితే దించినాం. ఇక మేము పోయేసరికి మా వాడు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి స్కూల్ పోతారంట. ఇక ఒక చేతిలో పలక, ఒక చేతిలో వాళ్ళ నాని. ఆడ ఒక 10 నిమిషాలు కూడా ఉన్నాడు. ఆడ గుడ్డు తిని దింకస్తాడు దొంగ. ఇక నేను కూడా కొంచెం అన్నం తిని మార్కెట్ స్టార్ట్ అయినా. ఇక బండి మీద ఈడెక్కితే మన అక్కడ దిగేసరికి 40 నిమిషాలు టైం పట్టింది. ఇక ఓడి రాకంటే ముందుగానే మనమే సాప వార్చుకొని పెట్టుకోవాలి. ఈడ కూర్చుంటాడు వచ్చినట్టు నీట్ ఒకటే మాట అంటాడు. ఇక కొన్ని వైట్ క్యారీ బ్యాగ్స్ కావాలని కిరణ్ షాప్ కి అయితే వచ్చిన. ఎందుకు? ఇక ఇట్లా పువ్వులు జొక్కుంటే పెడదామని, కవర్ ఒక్కొక్కటి చెప్పిన 20 రూపాయలు కొట్టి ఇస్తామని. ఇక మొత్తానికైతే సెటప్ అయితే రెడీ అయింది. ఇక మంది కూడా ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యారు. ఇక మనకి ఫస్ట్ కి పెద్దైన తలిగిండు. ఫస్ట్ బోని 500 పట్టుకొని వచ్చిండు చిల్లర లేవని. ఇక మళ్ళీ తీసుకురా తాత అంటే నీకేం బిడ్డ తీసుకొస్తాను అన్నాడు. కథ అవతల పడ్డాడు. నా మిత్ర శివ అంటే చేస్తుని పని అన్నాడు చేసిండు. ఇక నాకైతే అపోజిట్ లో మా బావగారు వేసారు దుకాణము. ఒకళ్ళు ఫోన్ పట్టుకొని చూస్తారు, ఒకళ్ళు మందిని పిలుస్తాడు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇక అందరు మార్కెట్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. ఇక ఇలా మన వ్యాపారం వచ్చేసి 1240. ఇది వ్యాపారం. ఇక సరే మరి చీకటి అయింది, ఇంటికి వస్తానా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.